సార్ ఈ పైరసీ చేసేవాళ్ళు అందరూ ఆల్రెడీ క్లియర్‌గా మన పోలీస్ వాళ్ళు చెప్పారు. మీ డేటా థెఫ్ట్ చేస్తున్నారు. మీ హ్మ్. డేటా మొత్తం దొంగతనం చేస్తున్నారని. ఇప్పుడు చాలామంది మన ఫోన్‌లోకొస్తాయి సార్. ఈ లింక్ ఓపెన్ చేయండి మీకు హ్మ్. 10,000 వస్తదని. హ్మ్. పాపం అంతగా చదువుకోని వాళ్ళందరూ లింక్ ఓపెన్ చేసేస్తారు. ఉన్న డబ్బులన్నీ పోతూ ఉంటాయి సార్. అవును. ఇదంతా మీకెలా వస్తున్నాయి? సార్ దీనికేంటి సార్ పరిష్కారం? సార్ నాకున్న అండర్‌స్టాండింగ్ ఏంటంటే, ఈ మైండ్‌సెట్ అనేది మారాలి సార్. మైండ్‌సెట్ మారేదే పరిష్కారం. కానీ నా దృష్టిలో మైండ్‌సెట్ మారదనుకుంటున్నా. కంట్రోల్ చేయగలుగుతామేమో గానీ మారదు. మనిషి అనేవాడు భూమి మీద ఉన్నంత కాలం ఈ పారాసైట్ మైండ్‌సెట్ ఉంటది సార్. అదే. ఆటోమేటిక్‌గా పారాసైట్ అనేది ఉంటేనే దాన్ని కాపాడుకోవడానికి ఇది నిరంతరం ఉద్యమమే యుద్ధమే. సార్. అంతే. దేనికంటే ఒక టైంలో మీరు తమిళనాడులో ఇవాళ ఉదయం 'రజనీకాంత్' సినిమా రిలీజ్ అయితే మధ్యాహ్నానికి డీవీడీలు అమ్మేవాళ్ళు. అవును సార్. తెలుసు సార్ నాకు. హ్మ్. అది దాని తర్వాత ఇంకా అసలు ఈళ్ళందరూ ఒక టీమ్ అయ్యారు సార్. ఈ 50, 60 మందే ఈ వృత్తిలో ఉన్న వాళ్ళే ఉన్నారు. ఈ 50, 60 మందే మళ్ళీ మూవీ రూల్స్ అని, మళ్ళీ రవి పట్టుకుంది గాని వీళ్ళందరూ కలిసి అది తిరిగింది